మిత్రులు మీ అందరికీ ఒక ప్రశ్న. ఇప్పుడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని పోయిన వీడియోలో నిన్న కూడా మాట్లాడాం. అంటే మన డిఫెన్స్ రంగానికి సంబంధించిన హైయెస్ట్ బాడీ ఇది. సో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే మీ దేశ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ గారు దీనికి చైర్పర్సన్. సో ప్రస్తుతము జరిగిన పహల్గామ్ తీవ్రవాద దాడులు దానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటారు. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎవరైనా యువకులు విద్యార్థులు ఉంటే ఇంకా పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని ఈ మీటింగ్లో తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు అనుకోండి. అంటే సిసిఎస్ మీటింగ్లో మీరు కూడా కూర్చున్నారు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. సో వీళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ అనేవి ప్రధానమంత్రికి చెప్తూ ఉంటారు. మరి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అనుకోండి, మీరేం చేస్తారు? మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ నేను 5 విషయాలు మాట్లాడతాను. ఫస్ట్ విషయం ఏమిటి అంటే అందరూ చెప్పుకునే అద్భుతమైన ఒక నిర్ణయం అండి, దీంతో పాకిస్తాన్ అతల పాతాళానికి తొక్కబడుతుంది అని అందరూ ఎంతోమంది మిత్రులు కూడా నాకు ఈ ఆర్టికల్ పంపిస్తున్నారు. ఏమిటి ఇది? ఇండస్ వాటర్ ట్రీటీ. 60 ఏళ్ల పాటు ఉంటున్న ఈ ట్రీటీని ఇవాళ మనము రద్దు చేశాము. చాలా పెద్ద వార్త. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ మీదే పాకిస్తాన్ అనబడే దేశము వాళ్ళ దేశములోకి వచ్చే నీరు ఇది ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ ట్రీటీని మనము సస్పెండ్ చేసాము అనుకోండి, నీటి చుక్క లేకుండా పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది అని మాట్లాడుతున్నారు. ఓకే, ఫైన్. ఇక రెండవ నిర్ణయం అన్నారనుకోండి, అటారీ బార్డర్ని అంటారు కదా, ఒక గేట్ ఉంటుంది. అటువైపు పాకిస్తాన్ సైనికులు, ఇటువైపు భారత్ సైనికులు. సో ఇక్కడ మీకు స్పెక్టేటర్స్ ఉంటారు, మీకు అక్కడ ఒక మార్చ్ పెరేడ్ అనేది జరుగుతుంది. దీనిని టోటల్గా రద్దు చేశారు, ఆ గేట్లు మూసివేశారు. ఓకేనండి, బాగుంది. ఇక మూడవ నిర్ణయము అన్నారు అనుకోండి, పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన ఎటువంటి వీసాలు కూడా మనం ఇక మీదట ఇవ్వం. అంటే పాకిస్తాన్ పౌరులు భారత్లోకి రావడము అనేది టోటల్గా మనము ఆపివేసాము. ఇక నాలుగవ అతి ముఖ్యమైన ఒక నిర్ణయము, పాకిస్తాన్కి సంబంధించిన డిప్లొమాట్స్, డిఫెన్స్ రంగానికి సంబంధించిన అధికారులు, మీరు ఎవరూ కూడా మా దేశంలో ఉండకూడదు, ఇమీడియట్గా 48 అవర్స్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పి క్లియర్గా చెప్పాము. వాళ్ళు కూడా మూటాముళ్ళు సర్దుకుంటున్నారు. ఇక ఐదవ నిర్ణయము ఏమిటి అంటే కైనెటిక్ యాక్షన్. అంటే మనము ఏ టైంలో అయినా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చెయ్యవచ్చు అని చెప్పి వీళ్ళు ఒక నిర్ణయం. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషను, నేను ఆల్రెడీ మాట్లాడాను, అసీం మునీర్ యొక్క పిచ్చి నిర్ణయం. వాడికి ఒక యుద్ధము కావాలి. ఎందుకు? పాకిస్తాన్ యొక్క ఐడెంటిటీ, తన ఐడెంటిటీ. అతన్ని ఒక జోకర్ అంటున్నారు, ఒక పప్పెట్ అంటున్నారు. నువ్వు ఎటువంటి నిర్ణయము తీసుకోలేని చేతకాని నాయకుడివి అని చెప్పి సొంత సైనికులు అంటున్నారు. మరి అతను తన ఉనికిని కాపాడుకోవాలి అంటే భారత్తో యుద్ధము అని అనాలి. వాడు ఎంతలా భయపడిపోయి ఉన్నాడు అంటే కజాఖ్స్తాన్ వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఏవో డిప్లొమాటిక్ టైస్ అని మాట్లాడుతున్నాడు. ఇంతలో ఈ వార్తలు వచ్చాయి, మీకు భారత్ చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతుంది, ఒక భారీ రిటాలియేషన్ ఉండబోతుంది అన్న వెంటనే హుటాహుటిగా పాకిస్తాన్కి పరిగెత్తుకు వచ్చేసాడు. చేసిందల్లా చేశాడు. ఇవాళ వాడు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడో వాడికి మెల్లగా అర్థమవుతుంది. కానీ నేను అడిగేది, ఈ 5 నిర్ణయాలు ఉన్నాయి సిసిఎస్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఒకవేళ మీరు ఉంటే మీరు ఈ నిర్ణయాలను ఎలా చూస్తారు? మీరు ఏమి రికమెండేషన్ ఇస్తారు? అంటే ఒకటి ఫ్రెండ్స్, ఇండస్ వాటర్ ట్రీటీ అన్నారు, ఆపేశారండి. ఈ నదుల ప్రవాహాలంతా కూడా డ్యాములు కట్టి ఆపేశారు. కింద ఎవరుంటారు? పాకిస్తాన్ ప్రజలు ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళకి నీరు రాలేదు అనుకోండి, అక్కడ కూడా రైతులు ఉంటారు కదా, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయి, కామన్ మ్యాన్ ఉంటాడు, వాడు కదా ఇబ్బంది పడతాడు. అవునా? పాకిస్తాన్ వాడే కదండి, వాడు ఇబ్బంది పడాలి. ఇది ఎలా చూడాలంటే, ఒక మిత్రుడు వాళ్ళ అబ్బాయి ఇండియన్ ఆర్మీలో ఉంటారు, ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి నాకు ఇంకా గుర్తు, ప్రేమ్ గారు ఇవాళ మా అబ్బాయి ఇంటి నుంచి వెళుతున్నాడు, యూనిఫామ్ వేసుకున్నాడు, తుపాకీ పట్టుకున్నాడు, వెళుతున్నాడు. ఈ వెళుతున్న అబ్బాయి సాయంత్రం తిరిగి వస్తాడా రాడా నాకైతే తెలియదు, కానీ దేశము కోసం వెళుతున్నాడు. ఆ బాధ్యత
కాబట్టి తను వెళ్ళాడు. ఒకవేళ తిరిగి రాకపోయినా నేను బాధపడను. నా దేశము కోసము మా అబ్బాయి వీర స్వర్గము పొందాడని గర్వంగా ఫీల్ అవుతాను అంటున్నప్పుడు మనకు ఒళ్ళంతా జలధరిస్తుంది. రియల్ సిచ్యువేషన్ అండి. మనము ఇక్కడ కూర్చొని మాట్లాడతాం స్టూడియోలో. అక్కడ సరిహద్దుల్లో, కాశ్మీర్ సరిహద్దుల్లో అటువైపు మీకు పాకిస్తాన్ సైనికులు, తీవ్రవాదులు ఇంతంత మంది తిరుగుతున్నప్పుడు మీ అబ్బాయి డ్యూటీ అని వెళ్ళినప్పుడు తిరిగి రాకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇదే విషయమే మీరు పాకిస్తాన్ సైనికుల విషయంలో కూడా ఆలోచించాలి కదా. మరి ఆ సైనికుడికి కూడా తల్లిదండ్రులు ఉంటారు, అక్కా చెల్లెళ్ళు ఉంటారు, అన్నా తమ్ముళ్ళు ఉంటారు. వాడిది కూడా అదే పరిస్థితి కదా. ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ అబు, ఆసిఫ్, సులేమాన్, ఆదిల్ వీళ్ళందరూ ఎవరండి? కుర్రాళ్ళు. వీళ్ళే ఇవాళ మనము ఫోటోల్లో ప్రాపగాండా చేస్తున్న తీవ్రవాదులు. వీళ్ళే ఇంత దారుణాలకు ఒడిగట్టారు. వీళ్ళందరినీ చూశారనుకోండి, మ్యాక్సిమం 3 నెలలు మాత్రమే వీళ్ళకి షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. ఒక్కసారి కాశ్మీర్లోకి వచ్చిన తరువాత 3 నెలల్లో వీళ్ళు చనిపోతారండి, హతమవుతారు, ఎలిమినేట్ చేసేస్తారు. ఇండియన్ ఆర్మీ లిటరల్గా వీళ్ళని ఎలిమినేట్ చేసేస్తుంది. మరి ఒక్కొక్కడి వయసు 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, కుర్రాళ్ళండి, కుర్రాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఎలాంటి ఒక బ్రెయిన్ వాష్ చేయబడుతుంది అంటే, ఎట్లాంటి ఒక రాడికల్ థింకింగ్ ఉంటుంది, ఐడియాలజీ ఉంటుందంటే, ఈ మత పెద్దలు అనండి, ఐఎస్ఐ అనబడే తీవ్రవాద సంస్థ, ఐఎస్ఐని కూడా మనం తీవ్రవాదమనే అనాలి. వీళ్ళు ఎంతలాగా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ఈ కుర్రాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, అమ్మా నాన్నలు ఉంటారు కదా, కనీ పెంచి ఒరే నువ్వు బాగుపడరా అంటే వాడు తీవ్రవాదిగా మారి ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు ఒకవేళ సిసిఎస్ మీటింగ్లో ఉన్నారు అనుకోండి, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ కామన్ మ్యాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి ఈ కుర్రాళ్లను లేపేయడము కాదండి. మీరు ఏం చెయ్యాలి? మీరు ఒక హిట్ లిస్టు తయారు, అంటే మీరు అక్కడ కూర్చుంటే మోదీ గారు ఇలా కాదండి, ఈ కామన్ మ్యాన్ని, రైతులని, కుర్రాళ్ళు వీళ్ళు కాదండి, మన టార్గెట్ వీళ్ళు కాదు, మన టార్గెట్ ఎవరు? ఆ అసీం మునీర్ అనేవాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఇలాగ హఫీజ్ సయ్యదులు, వీళ్లను టార్గెట్ చెయ్యాలండి. అంటే ఏం చెయ్యాలి? మీరు ఒక హిట్ లిస్టు తయారు చేయాలి. వీళ్ళ వల్లే అంటే మీరు మూలాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు దొరుకుతారు, వీళ్ళని కాల్చేస్తారు, అయిపోయింది అంటారు, మీడియాలో చెప్తారు. మరి పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? 27 మంది మరణించారు కదా, వీళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా? వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పోయారు. అసలు సిసలైన తీవ్రవాదులు, నేరగాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో, వాళ్ళ ఇళ్లల్లో హాయిగా వీళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళు ఇచ్చే డబ్బులు పెట్టుకొని హ్యాపీగా, చెప్తున్నాను కదా, బిర్యానీలు తింటూ కూర్చొని ఉంటారు. వాళ్లను మీరు హిట్ లిస్ట్లో చేర్చాలి. ఈ సయ్యద్ హఫీజ్ ఎక్కడ ఉన్నాడు? అసీం మునీర్ ఎక్కడ ఉన్నాడు? అసలు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడ దాక్కొని ఉన్నాడు? వెతకండి, వెతికి వీళ్ళను వేసేయండి. అప్పుడే ఈ సమస్యకు సొల్యూషన్. లేకపోతే ఎంతకాలం అండి? ఈ కుర్రాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో దాడులు అంటారు, వాళ్ళను మీరు లేపేస్తారు. ఇలాగా అతారీ బార్డర్లో గేట్లు క్లోజ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీరు వాళ్ళ డిప్లొమాట్స్ని పంపించి వేస్తే మనకు ఒరిగిందేంటి? ఇలా కాదండి. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు? హమాస్ యొక్క అతి ముఖ్యమైన నాయకుడు ఎవడు? వరుసగా 22 మంది పేర్లు లిస్టు వేశారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళు ఏ టైంలో బయటకు వస్తారు, ఏ మీటింగ్లకు వెళతారు, మొత్తం షెడ్యూల్ రెడీ చేశారు. కరెక్ట్గా వాళ్ళని అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ని సిద్ధం చేశారు. లెబనాన్లో ఉంటే లెబనాన్, మీకు ఇరాన్లో ఉంటే ఇరాన్, మీకు గోలాన్ హైట్స్ వద్ద తిరుగుతూ ఉంటే అక్కడ వరస పెట్టి వేసేయడం. దాంతో మీకు ఆ తీవ్రవాదం యొక్క ఫౌండేషన్, ఆ మూలాలే మీకు కనిపించకుండా పోయేయి. ఇప్పుడు ఈ తీవ్రవాదులు ఎక్కడ నుంచి వస్తారు? ఇట్లాంటి చిన్న చితక నిర్ణయాలు మాకు వద్దు అని చెప్పి మీరు అక్కడ కూర్చొని చెప్పగలరా? మరి ఇదే నిజమా? మనము మాట్లాడుతున్న ఈ విషయాలలో లాజికల్గా మీరు అసలు వాళ్ళని విడిచిపెట్టి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద మనము యుద్ధము అనేది ప్రకటించాలా? ఇది అవసరమా? నాకైతే అలాగే అనిపిస్తుంది. కొడితే పాకిస్తాన్ని కొట్టండి, వాళ్ళ అధికారులు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఆర్మీ చీఫ్ని కొట్టండి. అప్పుడే దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుందని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. మరి మీరు అక్కడ ఉంటే మీరేం చేస్తారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.